మనందరికి ఎవరు? తండ్రి. అంటే మనందరం ఎవరు? ఆయనకు పిల్లలు. ఆ పిల్లల విషయాల్లో దేవుడు ఎంత ఇదిగా చెప్తున్నారో మనందరి నిమిత్తం ఒక్కసారి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఆడపిల్లలంటే తండ్రికి ఒకనాడు దేవుడే ఆమె ఏమని పిలిచాడో తెలుసండి? అప్పుడు ఇప్పుడైనా అమ్మా అని పిలిచింది. మరి ఈ రోజున ఆడపిల్లని ఎలా పిలుస్తున్నావు నువ్వు? ఏ పేర్లు పెట్టి పిలుస్తున్నావు నువ్వు? ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. తేనా విషయంలో జరిగిన విషయం ఏంటండి? ఆ పాపనే తేనానే అన్నలు 12 మంది ఎంత ఇదిగా పెంచుకొని ఉంటారు. తండ్రి తర్వాత తల్లి వాళ్ళందరూ ఎంత విధిగా పెంచుకొని ఉంటారు. తన ప్రాణముగా పెంచుకొని ఉంటారు. అలాంటి కుమార్తె విషయాల్లో ఒక వ్యక్తి ఆమెను పాడు చేసినప్పుడు వారు మొత్తం కూడా ఏం చేశారండి? వాడు పశ్చాత్తాపడ్డాగా వీరు వదిలిపెట్టలా, వెళ్ళారు ఊర్లు వాళ్ళందరిని ఇది చేశారు. ఎవరో ఆ కుమారుణ్ణి తర్వాత తండ్రిని మొత్తాన్ని కూడా చంపేసి కుమార్తెను తీసుకొచ్చారు. చూశారండి? ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఆడపిల్ల అంటే కోడిపిల్ల కాదండి. దేవుడు ఎంతైతే పురుషుని ప్రేమిస్తుండో ఆడపిల్లల కుమార్తెలను కూడా స్త్రీలను కూడా అదే విధంగా ప్రేమిస్తుండో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టారు. బైబిల్ గ్రంథంలో ఒక విషయం ఉందండి. ప్రవక్త ఎక్కడ గణహీనుడు అవుతారంటే తన ఇంటను తన స్వదేశంలో. అందుకనే ఇంట్లో వాక్యం చెప్పినా ఎనరు, బయట సొంతూరులో చెప్పినా ఎనరు. అందుకని సేవకుడిని దేవుడు ఏం చేస్తారంటే బయటికి పంపిస్తాడు. అదే వేరే సేవకుడు వచ్చే వాక్యం చెబుతూ మీరు ఎట్టింటారు? ఆ టైపులో వింటారు. ఇప్పుడు ఎట్టింటున్నారు? ప్రతిసారి ప్రతి కూడికలో అంతే. గమనించుకోండి, తెలుసుకోండి. వాక్యం అనేది వ్యర్థమైపోదు. ఆకాశం ఆలకించు, భూమి చెవియు, సాక్షులు పెట్టిండు. ఆ వాక్యం అనేది మీ ఆత్మను రక్షించేది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఒకనాడు ఏ వాక్యం మీకు కావాలన్నా కానీ దొరకదు. వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు మీరైనా నేనైనా హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా నడిచే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం నుంచి పరలోకానికి చేరుకుంటారు. చివరిగా ఒక విషయం ఏంటంటే, పాపే నా ప్రాణమని నువ్వు చెబుతున్నావు. ఆ పాప కోసం నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. పాప అంటే నాకిష్టం, కుమారుడు అంటే నాకిష్టం అని చెప్పడం కాదండి. దేవుడు బహుమానాన్ని ఇచ్చిండు. ఆ బహుమానాన్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచినప్పుడు వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందుతారు. మీరు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, కుటుంబం దీవించబడుతుంది. ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.